హరే శ్రీనివాస. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే ఒగ్గాని చేశాను. ప్రిపరేషన్ అంతా ఉంది. ఒగ్గాని ఇలా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ చూపిస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను. ఇక్కడ పాలు వేడి చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను. ఇందులో పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకున్నాను. ఫ్రై అవ్వాలి. కొంచెము కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు, బొరుగులు నానబెట్టేసాను అనమాట. ఇలా ఒగ్గానైతే చేసేస్తున్నాను. చూసేయండి. మరి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. అలానే కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. ఇలా ఒగ్గానైతే చేస్తున్నాను, మీరు చూసేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. మరి టైటిల్ చూసారు కదండి, దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఒక విషయం చెప్పాలి మా పిల్లల గురించి. మా పిల్లలు హ్యాపీనెస్ ఎలాగనేసి చెప్తాను. పిల్లలు వచ్చేసి ఏదన్నా ఒక పని చేశారనుకోండి, మొక్కలు నాటారనుకోండి. మా పాప వచ్చేసి మేము 2 months బ్యాక్ సిటీకి వెళ్ళినామండి. అక్కడ 2 మొక్కలు అయితే తీసుకొచ్చాము. అది వచ్చేసి గుండుమల్లి చెట్టు ఒకటి, ఇంకొకటి చెప్తాను, చూపిస్తాను. అది కూడా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇవాళ చాలా బాగుంటుంది. మా పాప గురించి చెప్తానండి ఏంటనేసి. పాప వచ్చేసి గుండుమల్లి చెట్టు తీసుకొచ్చాం కదా, ఇద్దరు గొడవండి. పాప బాబు నేను పెట్టాలి అనేసి ఒకటే గొడవ పడుతున్నారు. నేను వచ్చేసి 2 ఉన్నాయి కదా, 2 చెట్లు ఉన్నాయి, తలా ఒకటి పెడదు కానీ అని చెప్పేశానండి. సరేలే అనేసి పాప వచ్చేసి గుండుమల్లి చెట్టు అండి పెడతానంటే పెట్టు అన్నానండి. ఇద్దరు కలిసి పెడతామమ్మా, ఇద్దరు కలిసి పెడదాము, రా నువ్వు నేను ఇద్దరు కలిసి పెడదామని అంటే సరే అనేసి ఇద్దరు కలిసి పెట్టామండి. గుండుమల్లి చెట్టు చాలా బాగా వచ్చేసింది, చిగురు వచ్చింది బాగా. ఇప్పుడు బాగా చిగురు వచ్చింది, చాలా బాగుంది. అది వచ్చేసి అది పెట్టినప్పుడు, చెట్లు పెట్టినప్పుడు వాళ్ళ అవ్వ తాత లేరు, ఊరికి వెళ్ళారు. అత్తమామ ఊరి నుంచి వచ్చాక, తాత నేను చెట్టు పెట్టినాను, తాత గుండుమల్లి చెట్టు పెట్టాను, చాలా బాగా వచ్చింది, చిగురు వేసింది, చాలా బాగుంది అనేసి ఎంత హ్యాపీగా చెప్పుకుంటుందో. అవ్వ నేను పెట్టినానవ్వ, చెట్టు పెట్టినాను, బాగా వచ్చింది అని ఇద్దరు, బాబు కూడా అలానే, పాప అలానే, వాళ్ళ డాడీకి చెప్తారు, అందరికీ చెప్తారు, ఇంట్లో అందరికీ. అదనమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎవరైనా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే, మొక్కలు నాటడము, చెట్లు పెంచడం ఇలా చేసుకుంటే గార్డెన్ చాలా బాగుంటుంది, మనకు హ్యాపీగా ఉంటుందండి. ఇలా పనులు చేసుకుంటుంటే పొద్దున్న లేవగానే నేను గార్డెన్ చూస్తానండి. బయట వచ్చేసి మొక్కలను చూస్తే ఎంత బాగా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. మీరు గమనించారా? మార్నింగ్ లేవగానే వాతావరణం ఎంత బాగుంటుంది చూడండి, మంచి గాలి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది కదండి, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కానీ కొంతమంది మొక్కలు పెంచరు. మొక్కలు పెంచండి, మేము పైన ఉన్నాము, 2nd floorలో ఉన్నాము, 3rd floorలో ఉన్నాము అంటారు. అలా కాదండి, కుంపట్లో పెట్టుకోండి. లేకపోతే వేస్ట్ బకెట్లు ఉంటాయి కదండి, వేస్ట్ బకెట్లు, టబ్బులు, ఎలానో పాతవన్నీ చాలా ఉంటాయి, కుంపెట్లు అలాగన్నీ పెట్టేసుకోండి, బాగుంటుంది. వాతావరణం బాగుంటుంది, మనకు మంచి గాలిని ఇస్తుంది. చెట్లు బాగా పెంచితే మంచి గాలి వస్తుంది, చాలా బాగుంటుందండి. నేనైతే మార్నింగ్ లేవగానే మంచి గాలి ఎంత బాగుంటుందో.
బయటే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. మార్నింగ్ లేవగానే పని చేసుకుంటూ చల్లటి గాలి, బాగా చెట్లు చూసుకుంటూ బాగుంటుంది ప్రశాంతంగా. చాలా బాగుంటుంది. అందరూ మొక్కలు పెంచుకోండి, బాగుంటుంది. చెట్లు పెంచితే వాతావరణం కూడా బాగుంటుంది. మనకు మంచి గాలిని ఇస్తాయి. మనకు బాగా మంచి గాలిని ఇస్తే మనకు హెల్త్ బాగుంటుంది. ప్లస్ మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒక పువ్వు పూసింది అనుకోండి, గులాబీ మొక్క పెట్టాము, సపోజ్ గులాబీ మొక్క పెడితే పువ్వు పూసింది అనుకోండి, ఆ పువ్వు గురించి ఎంతమందికో చెప్తామండి మనము. ఆ పువ్వు పూసింది, చాలా బాగుంది, ఇంకా మగ్గలు ఉన్నాయి, రేపు ఎల్లుండి విడుగుతాయి, చాలా బాగున్నాయి అని ఎంతమందితో చెప్పుకుంటాము. మరి జామ చెట్టు అండి, జామకాయలు కాసినాయి అనుకోండి, ఒక 2 కాయలు కాసినాయి సరే, జామకాయలు కాసినాయి, ఎంత తీయగా ఉన్నాయి అనేసి చెప్పుకుంటామండి. అందరూ అలానే. ఆడవాళ్ళు, ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వచ్చేసి మనం బయట నుంచి ఎన్ని పండ్లు తెచ్చినా, 1 కిలో కాదు 2 కిలోలు జామకాయలు తెచ్చినా దాని గురించి తింటాము. అవి దాని గురించి ఆ రోజు మాట్లాడుకుని సరే అంతే. ఇవి మన పెరట్లో జామకాయలు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేమండి. లాస్ట్ ఇయర్ భలే ఉండే జామకాయలు, చెట్టు నిండా కాసిండే, అలాగే ఇలాగని చెప్పుకుంటాము. అలా అనమాట. మన పెరట్లో పెట్టుకుంటే మనము పెంచినాము అనేసి మనకు బాగుంటుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతాము. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అంతే కదండి. బాబు గురించి చెప్తాను. బాబు వచ్చేసి ఏ మొక్క పెట్టాడు అనేసి. ఇంకొకటి గులాబీ మొక్క అండి, గులాబీ చెట్టు. అది వచ్చేసి మా బాబుది కూడా ఇంకా తమాషాగా ఉంది చూడండి. పెడతాను చెట్టు పెడతాను అన్నాడా. పెట్టు అంటే లేదు, ముగ్గురు పట్టుకొని పెడతాం రా అమ్మ, నాకు భయం అవుతుంది, ముగ్గురు పట్టుకుందాం అనేసి బాబు నేను ముగ్గురు కలిసి పెట్టామండి చెట్టు. బాగా చిగురు వచ్చేసింది. ఇందులో చూపించాను గులాబీ మొక్క, చిన్నది, 2 months అయింది కదా, అంతే. బాగుంది, చాలా బాగా వచ్చాయి చెట్లు, చిగురేసాయి అన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది గార్డెన్ పెట్టుకుంటే. అంతా చాలా బాగుంటుంది. కుంపట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇవ్వండి, ఇదంతా చూసేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గార్డెన్ ఎలా ఉంది చూడండి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి సబ్జా గింజలు. ఇది వచ్చేసి కామగుగ్రి గురించి చెప్పాను కదా మొన్న. వినని వాళ్ళు వినండి. కామగుగ్రి విత్తనాలు అంటే సబ్జా గింజలు, అవి నానబెట్టేసుకొని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అలా చేయొచ్చండి. సబ్జా గింజలు తర్వాత నానబెట్టేసుకొని మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. బాడీలో వేడి తగ్గుతుంది, ప్లస్ వెయిట్ తగ్గుతారు, చాలా బాగుంటుంది. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ ముందుకు వెళ్ళాలా మీరే సపోర్ట్ చేయాలి. చూస్తున్నారు, కొంతమంది వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి. ఇంకేంటంటే విశేషాలు మీ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయనేసి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. ఏమేమి చెట్లు పెంచుతున్నారు మీరు అనేసి. ఇది వచ్చేసి మల్లెపూలు, చుక్క మల్లెపూలు అంటారండి. చాలా బాగుంటాయి. వాసన ఏం స్మెల్ ఏమి ఉండదు, కానీ బాగా చూసేకి బాగుంటుందండి చుక్క మల్లెపూలు. ఇది మందారం చెట్టు వచ్చేసి ఎర్రగా అయింది. చెట్ల గురించి కూడా, కరివేపాకు చెట్టు గురించి కూడా చెప్తాను మీకు. కరివేపాకు చాలా మంచిది ఆరోగ్యానికి. ఎముకలు గట్టిపడతాయి. కూరల్లో వేస్తే చిన్నపిల్లలు తీసి పడేస్తారండి. దాని గురించి మనం చెప్తుంటాం, వాటికి వినరు. ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తీసేస్తారండి. జుట్టు బాగా వస్తుంది, తినాలమ్మా బాగా అని చెప్తుంటాము, అయినా వినరు. ఇదేనండి ఈ చెట్టు చూసారా, గుండుమల్లి చెట్టు. బాగా చక్కగా చిగురు వచ్చింది చూడండి, ఎంత బాగుందో. చెండుపూల చెట్లు, చెండుపూల నార పోసామన్నమాట. ఇవిలండి చెండుపూల నార పోసింటే బాగా చెండుపూల నార అన్నీ బాగా మొలిచినాయండి. ఏదైనా ఇంత పెట్టుకుంటే బాగుంటుందండి. ఏదైనా కష్టపడితే కానీ బాగా ఫలితం వస్తుంది. కష్టపడితే దాని గురించి మనకు హ్యాపీగా ఉంటుంది.
మా ఇంటి దగ్గర కాయగూరల చెట్లు కూడా ఉన్నాయండి, కాకర చెట్టు అన్నీ మొన్న కూడా వీడియో చూపించాను, అది కూడా చూడండి. గార్డెన్ అంతా చూపించాను. కాకర చెట్టు, సొరకాయ అనమాట. అలా చెట్లు చాలా ఉన్నాయి, పండ్ల చెట్లు. ఇంకొకటి వచ్చేసి సీతాఫలం చెట్టు అండి. సీతాఫలం చెట్టు కాయలు వచ్చేసి బాగా చెట్టు నిండా కాయలు, ఒక్కొక్కటి ఏ సైజు పెద్దవండి. ఒక్క కాయ వచ్చేసి పెద్ద మామిడికాయ ఉంటుంది కదండి, ఆ సైజు వచ్చేటివి. పెద్ద పెద్ద మామిడికాయ సైజు భలే బాగుండే, తీయగా ఉంటాయండి. ఆ చెట్టు వచ్చేసి కొట్టేస్తామండి. ఆ చెట్టు సపోటా చెట్టు ఇంట్లో ఉండకూడదు, ఇంటి దగ్గర ఇంటి ముందర కంపౌండ్లో ఉండకూడదు అంటే కొట్టేశారండి. ఇంకా చెట్టు లేదు. ఇప్పుడు జామకాయలు. ఇక్కడ చూడండి, తులసి వనమే ఉంది మా ఇంటి దగ్గర. తులసి వనం ఎక్కడ చూసినా తులసమ్మ చెట్లే. అవి మొలుస్తూ ఉంటాయి, ఎంత పీకేసినా వస్తూ ఉంటాయి. తులసి వనం ఉంటే చాలా మంచిది, మంచి గాలి వస్తుంది. తులసి ఆకులు తిన్నా మంచిదే, రోజు తులసి ఆకులు తింటే చాలా మంచిది. పూజకు బాగా పెట్టుకోవచ్చు, పూజకు కూడా పెట్టచ్చు. తులసమ్మ గాలి, మంచి గాలి, చెట్ల నుంచి వచ్చే గాలి చాలా మంచి గాలి, పీల్చుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. మనకు మొక్కలు పెట్టాము, పూలు పూసాయి, కాయలు కాసాయి అనేసి హ్యాపీగా ఉంటుందన్నమాట. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇలా మొక్కలను అయితే పెంచుకోండి, వాతావరణము బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఓకే మరి ఈ వీడియో నచ్చిందండు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అండి, విశేషాలు ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి, ఏమేమి మొక్కలు ఉన్నాయనేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. మీరు ఏమేమి మొక్కలు పెట్టారు అనేసి. టిఫిన్ అయిందా అండి? ఏం టిఫిన్ చేశారు? చెంటుపూల చెట్లు అండి, చూపిస్తున్నాను. అండ్ గార్డెన్ ఎలాగుంది చూడండి, చాలా బాగుంది. తులసి చెట్లు ఎక్కడ చూసినా తులసి చెట్లు బాగున్నాయండి. వాటి వల్ల వచ్చే గాలి చాలా మంచిది.